హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను మీకు చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీని చాలా ఈజీ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని వేరుశనగ పప్పుని, మిరియాలని, ఒక యాలుక్కాయని, 2 లవంగాలని, గసగసాలని, తర్వాత ఎండు కొబ్బరిని, వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి. వీటితో పాటు ఒక 2-3 స్పూన్స్ నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే వీటన్నిటిని తీసుకున్న తర్వాత వీటితో పాటు కొద్దిగా పసుపుని, తర్వాత కొద్దిగా కారంని, తర్వాత కొద్దిగా సాల్ట్ ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీని అంతటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి పౌడర్ ఎలా అయిపోతుందో, ఇలా వస్తుంది. మనం వేసుకున్నవన్నీ మిక్సర్ లో ఇలా వేస్తే ఇలా మంచిగా పౌడర్ వస్తుంది. ఇదైతే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ లో మనము ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, వాటిని ఒక ఉల్లిపాయనైతే ఇందులో ముక్కలుగా చేసి వేసుకోవాలి. దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసేసి మనం ఈ మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు పేస్ట్ అనేది ఇలా వస్తుంది. మసాలా స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఈ పేస్ట్ ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. చూడండి పేస్ట్ ఎలా ఉందో, గుమగుమలుగా ఉంది. ఎందుకంటే ఇందులో ఇలాచీ పడింది, లవంగా వేసాము, గసగసాలు వేసాము, ఎండు కొబ్బరి వేసాము, అన్నీ వేసాం కదా, సువాసనలు వెదజల్లేవన్నీ వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. తర్వాత పేస్ట్ ని పక్కన పెట్టేసుకొని మనం ఇలా ఫ్రెష్ గా ఉన్న గుత్తి వంకాయలను అయితే ఇలాగా నేనైతే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కడిగిన తర్వాత ఈ వంకాయల్ని మనం ఇలా 4 ముక్కలుగా కట్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ పోసేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ వంకాయలను అయితే అందులో డిప్ చేసేసేయాలి. లేకపోతే నల్లగా అయిపోతాయి కదా. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ వంకాయలను అయితే అందులో డిప్ చేసేసేయాలి. చూడండి నేను ఎలా డిప్ చేసేసాను. తర్వాత ఈ వంకాయల్లో మనము ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతటిని ఈ వంకాయల్లో అయితే మంచిగా నింపాలి. చూడండి ఎంత మంచిగా నింపేశానో. ఇందులో అయితే లోపలి వరకు అయితే ఈ పేస్ట్ ని మనం మంచిగా నింపేసేయాలి. చూడండి ఎలా నింపేశాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే ఈ వంకాయల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే నింపేసేయాలి. నింపేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపుకైతే రెడీ చేసుకుందాము. చూడండి ఒక బాండీ తీసుకొని నేను ఆయిల్ వేడి చేసిన తర్వాత అందులో తాలింపు గింజలు అయితే వేసేసాను. అవి వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు అయితే వేసేసాను. ఆనియన్ ముక్కలు తర్వాత ఎండుమిర్చిని కూడా ఇందులో వేసేసాను. కరివేపాకు నా దగ్గర లేదు. తర్వాత ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా మనం ఈ తాలింపులోనే వేసి వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇంగువ ఉంది కదా, ఆ ఇంగువని కూడా ఒక చిటికెడు ఇందులో యాడ్ చేసేద్దాము. ఇంగువ వేసిన తర్వాత మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది.
ఇంగువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోండి. అలవాటు లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదండి. నేనైతే ఒక చిటికెడు ఇంగువని కూడా వేసేసాను తాలింపులో. ఆ ఇంగువని ఒక 2, 3 సెకండ్ల పాటు మంచిగా తాలింపులో అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందాక మనం మసాలా పేస్ట్‌ని పెట్టిన వంకాయలున్నాయి కదా! ఆ వంకాయలన్నిటిని మనం ఈ ఆయిల్‌లో వేసేసి వేయించుకుందాము. వంకాయల్ని కొంచెం మంచిగా మగ్గిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళాలి. లేదంటే అవి అలాగే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. ఈ ఆయిల్‌లో అయితే మనం ఒక 10-15 నిమిషాలైతే ఈ ఆయిల్‌లో మనం ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక ఈ ముక్కల్లో పెట్టిన తర్వాత పేస్ట్ అనేది ఇంకా కాస్త మిగిలిపోయింది కదా! అది ఇప్పుడు మనం కర్రీలో యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఎలా యాడ్ చేశానో నేను. ఈ వంకాయల మీద ఆ పేస్ట్‌నయితే మంచిగా వేసేసేయాలి. అడుగంటకుండా అయితే మనం కలుపుకుంటూ ఉండాలి. థిక్ కన్సిస్టెన్సీ అయితే ఏమి అవసరం లేదండి. థిక్ కన్సిస్టెన్సీతో మనం ఈ పేస్ట్‌ని అందులో వేసాము అంటే అది అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మనం ఇలా ఉడికించుకోవాలి. వంకాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత చూడండి ఇలా అయిపోతుంది. తర్వాత మనం కొద్దిగా చింతపండు పులుసు ఉంటుంది కదా! అది కూడా ఇందులో వంకాయల మీదయితే యాడ్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడే కదా మనం చింతపండు పులుసు పోసాము. ఒక 5-7 నిమిషాల పాటు మనం ఈ కర్రీనంతటిని ఒక్కసారి మగ్గించుకుందాము. ఆహా! మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బావుంది ఫ్లేవర్ అయితే. వేడి వేడిగా చాలా సింపుల్‌గా ఉండే గుత్తి వంకాయ కర్రీ అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోతుందండి. ఆహా! ఏమి రుచి తినరా మైమరచి అని అదేదో సాంగ్ ఉంది కదా! ఆ సాంగ్ అయితే నాకు రాదండి. కానీ వంకాయలను చూస్తే మనకి ఖచ్చితంగా ఆ సాంగ్ అనేది మనకి మంచిగా గుర్తొస్తుంది కదా! చూడండి కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ చూడండి మసాలా పేస్ట్‌లో అయితే మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం సాల్ట్ తర్వాత కారం కూడా టేస్ట్ చూసుకొని రుచికి సరిపడా సాల్ట్‌ని, కారంని కూడా యాడ్ చేసేసుకుందాము. నాకైతే అన్ని పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. సరే ఇప్పుడు చూద్దాము ఎలా ఉందో టేస్ట్. ఇదిగోండి గుత్తి వంకాయ కర్రీ. చూడండి గుత్తి వంకాయ చాలా స్మెల్ అయితే అదిరిపోతుంది. తిని చూద్దాము ఎలా ఉందో. ఆహా! గుత్తి వంకాయ కొరుకుతుంటే మాత్రం టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఆహా! సూపర్ అంటే సూపర్‌గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా!